ఒకసారి ఈ సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం ఎంతవరకు వాస్తవం అంటే మనకు కళ్ళకు కనబడేది వాడు ఎవరు చూస్తున్నారో వాళ్ళు ఊహించేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు రాసేసుకుంటున్నారు. అది చూడగానే వాళ్ళకేం అర్థమైందో అదే రాసేసుకుంటున్నారు. అలా రాయడం వల్ల అలా చేయడం వల్ల కొన్నిసార్లు మనోభావాలు దెబ్బతింటున్నాయి, మరికొన్నిసార్లు ప్రాణాలే పోతున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేరళలో జరిగిన అమ్మడు చేసిన వ్యవహారం చూడొచ్చు. దీపక్ అనే 42 ఏళ్ల ఒక వ్యక్తి దారుణంగా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ అమ్మాయి తనని సుమారుగా 6-7 అంటే రెగ్యులర్గా ఒకే బస్సులో ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి రకరకాల రెగ్యులర్ తరచూ తారసపడుతున్న ముఖాలే కనిపిస్తుంటాయి. అలాంటి సందర్భంగా ఈడాడో బాగున్నాడు వీడిని చేసి మనం చేద్దామనే ఉద్దేశంతో ఆ అమ్మాయి 6-7 సార్లు ప్రయత్నిస్తే 7వ సారికి కావాలనే కెమెరాలో పెట్టుకొని ఇలా ముందుకెళ్ళి అయితే తగిలింది అని చెప్పి చేస్తే వెంటనే ఇది ఏం చేస్తుంది ఈ అమ్మాయి, ఇది కావాలనే రీల్స్ కోసం చేస్తుందా, లేదంటే మొన్న మన దగ్గర ఒక నటి కూడా కావాలని స్విమ్ సూట్తో వేసుకున్న బట్టలు రిలీజ్ చేయడం, అంటే నాకు నచ్చినట్టు నేను ఎలా ఉంటా, నన్ను ఎవడేమి ఏం పీకలేడు అనే ఉద్దేశంలో మాట్లాడడం, అంటే అలాంటి ఉద్దేశంతో రిలీజ్ చేయడం ఫోటోలు ఎలాగైతున్నాయో ఇక్కడ కూడా కేరళ అమ్మాయి కావాలని, అంటే అమ్మాయిలు ఎలాగ ఒదిగి ఉండాలి కదా, కావాలని దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టుకొని వీడియో చూడడం వల్ల మన అది గ్రహించలేక ప్రతి ఒక్కడు బూతులు తిట్టడం, ఆడలాంటి ప్రతి ఒక్కడు మహాపతివ్రతలే, దొరికితేనే దొంగ, దొరకపోతే అందరూ దొరలే, ప్రతి ఒక్కరు కామెంట్ చేసిండు. ప్రతి ఒక్కరు అది ఇది మహిళలకు సమాన్యాయం కావాలి, చట్టాలు లేవు, అది లేవు, ఇది లేవు, రక్షణ లేదు, నిర్భయ లాంటివి పెట్టినా కూడా ఎవడు భయపడట్లేదు, ఎవడికి నచ్చింది ఆడే, ఇలాంటి వాడిని కోసి కారం పెట్టాలి, ఇలాంటి మాటలు. వాడు ఎంత ఆవేదనకు గురవ్వకపోతే కుటుంబం మధ్య, పిల్లలతో, భార్యతో, తల్లిదండ్రుల మధ్య ఎంత అవమానంగా తలెత్తుకోలేని పరిస్థితి వస్తే ఆయన సూసైడ్ చేసుకుంటాడని. అటువంటి వాళ్ళని మరలా ఇప్పుడు ప్రాణం తీసుకురాగలదా ఆ అమ్మాయి? చూడండి, ఇప్పుడు మాత్రం మహిళలు ప్రతి ఒక్కరు ఇంకా సమాఖ్యలన్నీ రెడీ అయిపోతాయి. నిజంగా సోషల్ మీడియా వచ్చాక కొన్ని వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి, కొన్ని అవాస్తవాలు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, దుర్గగుడికి వచ్చి గొడవ పడుతున్న భక్తులు, ఈనాడు ఒక పేపర్ ఒక ఆర్టికల్లో వచ్చింది విషయం చూస్తే, హైదరాబాద్ నుంచి 1000 మంది వచ్చాం, విజయవాడ దుర్గం గుడిలో 1000 మందితో పారాయణం చేస్తే మంచి జరుగుతుందంటూ స్వామి సామాజిక మాధ్యమాల్లో చెప్పారు, మేము ఎక్కడ పారాయణం చేయాలో చెప్పండి, ఇందుకోసం మైక్, దర్శనం, భోజనం వస్తే ఏర్పాటు చేయండి అంటూ హడావుడి చేశారు. అమ్మ తల్లి బెజవాడ దుర్గమ్మ ఇప్పటికీ రాత్రిపూట అమ్మవారు ఏదో ఒక రూపంలోనో, ఒక అదృశ్య రూపంలోనో సంచరిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే చాలా మరి చెప్పలేం, ఒక అద్భుతం. అంటే శక్తిపీఠాలు ఒక పీఠం కాకపోయినప్పటికీ, ఏది అష్టాది శక్తిపీఠాలు, కానీ బెజవాడ దుర్గమ్మకు ఉన్నంత ప్రాశస్త్యం చాలా భారతదేశంలో ఉండే చాలా దేవాలయాలతో పాటు ఏమాత్రం తీసిపోదని చెప్పాలి. అంత అద్భుతం బెజవాడ ఇంద్రకీలాద్రి మీద వెలిసిన అమ్మవారు. సో ఎస్పెషల్లీ తెలుగు వారికి అమ్మవారు ఆశీర్వాదం ఉంటే చాలు, మనం బతుకును ఎలాగైనా లీడ్ చేసవచ్చు అనే భక్తి విశ్వాసాలతో మనం ఉంటాం. అటువంటి దుర్గగుడికి ఒకేసారి వచ్చి మేము స్వామి చెప్పారు పారాయణం చేయాలి, వసతి కల్పించండి, ఒక రుబాబు, ఒక ఫోర్స్ఫుల్ కాదు కదా. మీరు 1000 మంది ఉంటే మిగతా భక్తులకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. మీరు ఎక్కడో మా దైవం లేని స్థలం లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు నిజంగా చేయాలండి. కాకపోతే ఆ పర్టికులర్ స్థల పురాణము, క్షేత్ర ప్రభావం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనసులో చేసుకోండి, మనసులో ధ్యానించుకోండి, క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు అనుకుంటూ ఉండండి. తల్లి వద్దని చెప్పిందా? నాకు ఎదురుగా కూర్చొని మీరు ఆ పారాయణం చేస్తేనే నేను పలుకుతానని చెప్పిందా? లేదే. కోకోలాలు ఉన్నాయి. మీరు కావాలంటే ఒకప్పుడు సరిగ్గా 30-40 ఏళ్ళ కిందట పేపర్ పత్రికలో కూడా చూస్తే అమ్మవారు ఒక రిక్షావాడికి కూడా ఆ దర్శనం ఇచ్చారంట. తర్వాత తెలిసింది ఆమె దైవం మానుష రూపేణ అన్నట్టుగా మనిషి రూపంలో వచ్చారు కాబట్టి అమ్మవారు అలా అనుకున్నారు. కానీ తర్వాత తెలిసిందే అమ్మవారే అని. ఆ తర్వాత ఆ రిక్షావాడికి ఎప్పుడు కనబడలేదంటే మనకేంటి, దేవత కాకపోతే ఎవరు? ఆ రిక్షావాడు తను ఇచ్చిన నోటు కూడా ఎన్నో రోజులు భద్రంగా ఉంచుకున్నాడంట. అది అప్పుడు పేపర్లో కూడా ఆర్టికల్గా వచ్చింది. కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా దానికి సంబంధించిన చాలా వీడియోస్ మనకు వస్తాయి. సో అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే వినుకుంటే మిగతా వాళ్ళకి దర్శనం ఇబ్బంది, రోజువారీ వచ్చే దర్శనాలు, భవానీ మాలలు వేసుకునే వాళ్ళకి ఇబ్బంది. అంటే ఇట్లాంటివి చేయడం వల్ల సనాతన ధర్మం సంబంధించి, హైందవ సిద్ధాంతం సంబంధించి మనకు మనమే దిగజార్చుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దీన్ని ఎవడో ఒకడు ట్రోల్ చేసి వేరే విధంగా పెడతాడు. అలాంటి
ప్రక్రియలకి అటువంటి కార్యక్రమాలకి పోకూడదు అనేది మా అభిప్రాయం. మీరు కావాలంటే సామూహిక యజ్ఞాలు, సామూహిక మంత్రపఠనాలు, సామూహికంగా పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాలు ఎన్నైనా చేయండి, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా. ఓపెన్ గ్రౌండ్స్లో చేయండి, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు తీసుకొని చేయండి. గర్భగుడి ఉన్న కొండే చిన్నది అసలు. ఇప్పటికే గత ప్రభుత్వాలు వచ్చి 2014 తర్వాత మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మాడిఫికేషన్ చేశారు. తర్వాత ప్రభుత్వం ఎలాగో టీటీడీ లాంటి భ్రష్టు పట్టించాలని చూసింది కాబట్టి ఇంక ఇంద్రకీలాద్రి లాంటి పట్టించుకోదు అసలు. పక్కన పెడితే అట్లా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ దాన్ని మాడిఫికేషన్ చేసుకుంటూ వస్తున్నారు అమ్మవారి భక్తులకి అనుగుణంగా. అయితే రోజు అమ్మవారి గుడిలో పారాయణ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయంటూ మరొకరు ప్రచారం చేస్తే 500 మంది వచ్చి సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడ్డారు. ఒకేసారి 500. అంటే ఇవన్నీ నమ్మకం ఉండొచ్చు కానీ మూఢ విశ్వాసాలు ఉండకూడదు. విజయవాడ దుర్గుడిలో నిత్యం జరిగే పూజలు, ఆర్జిత సేవల నిర్వహణతోనే అర్చకులు, ఆలయ సిబ్బంది తలమునకలై ఉంటారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ప్రచారం ఆలయంపై ఒత్తిడిని పెంచుతోంది. ఇది చాలా సందర్భాల్లో దీనికి గరికపాటి లాంటి వారు నిజంగా మహానుభావుడు ఎప్పుడు పెడుతూనే ఉంటాడు. ఆయన ప్రతి అంశం మీద కూడా ఒక లాజికల్గా మాట్లాడి చెప్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు బాబు దేవాలయంకి వెళ్ళొద్దనట్లే, వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. అక్కడికి వెళ్ళి నాకు ఫోను, అక్కడికి వెళ్ళా కూడా పక్క ఆడికి ముందు దర్శనం ఇచ్చాను. నువ్వు ప్రశాంతంగా వెళ్ళు, దర్శనం చేసుకో. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు కరెక్ట్గా ఉంటే, ఇది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా అమ్మవారు నీ మాట వింటారు, నీ పలుకుతారు. వెళ్ళి వెదవే రకరకాల లాబియింగ్లో ఉపయోగించేసుకొని రకరకాలుగా బిహేవ్ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. బట్ అది గరికపాటి వారు లాంటి వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చేసినా ఇంకా మారని వాళ్ళు ఉన్నారు. ఇది ఒక రకమైన ఛాదస్తంతో కూడిన భక్తి వైపు కూడా దారితీస్తుంది. ఇది దీనికి ఒక్కసారిగా చెక్ పెట్టాలని కూడా నేను అనుకుంటున్నాను. సో ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడు రాకూడదనే కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రతిసారి కూడా సామూహికంగా వెళ్తేనే భక్తులు అమ్మవారు ఇది అవుతుంది, మనందరికీ క్షేమం జరుగుతుంది, సకాలంలో వర్షాలు పడతాయి, ఇట్లాంటివి వెంటనే మరి ఇన్ని జరిగినప్పుడు అమ్మవారు ఉంటే అది ఎందుకు ఆపలేదు, ఇది ఎందుకు ఆపలేదు. విధి అలా జరగాల్సిందే. ఈ ప్రతి ఒక్కరు కూడా ఎవరు పని వాళ్ళు చేస్తేనే సక్రమంగా అన్నీ సవ్యంగా నడుస్తాయి. అరే మాలలు వేసుకునే వాళ్ళు కూడా, నేను రీసెంట్గా చాలా సందర్భాల్లో కూడా మనం చర్చించుకున్నాం, మాలలు వేసుకుని కూడా త్రిబుల్స్ వెళ్తుంటారు. వాస్తవానికి అది తప్పు కదా. మాల వేసుకొని కూడా రాంగ్ రూట్లో వెళ్తుంటారు. అట్లీస్ట్ నువ్వు మిగతా రెగ్యులర్ టైంలో రాంగ్ రూట్ వెళ్తున్నావు, మాల వేసుకున్నప్పుడే పర్ఫెక్ట్గా ఉండాలి కదా. వేసుకునేది అందుకు కదా, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకునేందుకు కదా. మాల వేసుకొని కూడా ఇలా మొబైల్ ఇలా చెవి దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయడం ఏంటి, మొబైల్ డ్రైవింగ్. మీరు పోతే పోయారు, మీరు ఇంకోళ్ళని గుద్దిన వాళ్ళు అమాయకులను వాళ్ళు పోతున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మొన్న ఎవరో గురుస్వామి అదే చెప్తున్నారు, స్వామి మీరు పర్ఫెక్ట్గా ఉండండి స్వామి, రాంగ్ రూట్లో వెళ్ళకండి, ట్రిబుల్స్ డ్రైవింగ్ చేయకండి, పిచ్చి పిచ్చిగా ఫోన్లు ఎక్కువగా మాట్లాడకండి, కేవలం మాలలో ఉన్నప్పుడు నామస్మరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఆ నామస్మరణకి ప్రాధాన్యత ఇవ్వకుండా పిచ్చి పిచ్చిగా ఏమంటే ముందు వృత్తి చూడమన్నారు కదా స్వామి. వృత్తి దైవం కరెక్టే, ఆ వృత్తిలో కూడా ఆ 40 రోజులు ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు వ్యాపారమో అంతవరకే ఉండండి. వెచ్చలవిడిగా తిరిగేయడము, ఏమంటే కాలుకు చెప్పులు ఉండవు అంతే, మెదడులో అన్నీ తిరుగుతుంటాయి. వద్దు, ఆ ఆలోచన కూడా అవాయిడ్ చేయాలంటే అది మాల. అలా ఉన్నప్పుడే మాల వేయాలి, లేదంటే వేయొద్దు. దానివల్ల ఆ మత విశ్వాసాలకి దానికి దెబ్బతీస్తుంది కూడా. శబరిమలకి కూడా చాలామంది ఆ స్వామి యొక్క 18 మెట్లు ఎక్కించరని కొన్ని రాష్ట్రాల వాళ్ళు, ఎస్పెషల్లీ తమిళనాడు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాక నల్ల వస్త్రాలు వేసుకొని ఇరుముడి పెట్టుకొని వెళ్ళిపోతుంటారట ఆ 18 మెట్లు ఎక్కడం కోసం. అది ఎంతవరకు కరెక్ట్? 40 రోజులు నిన్ను నువ్వుగా తీర్చిదిద్దుకొని ఒక సక్రమంగా అటెన్షన్ పే చేస్తూ నిండైన ప్రశాంతమైన మనసుతో వెళ్తే అప్పుడు కదా స్వామి నీకు దర్శనం ఇచ్చేది. అప్పుడు కదా నీకు వచ్చే అనుభూతి వేరు. వెళ్ళాం అందరితో మేము వెళ్ళాం దర్శనం చేయించుకున్నాం అంటే ఎందుకు? కొంతమంది 3 రోజుల దీక్ష అంట, 18 మెట్లు ఎక్కడం కోసం. ఇది వద్దు. భవానీ మాలలైన శివమాలలైన ఒకేసారి పొలోమని తోడ్చుకొని, మొన్న ఆ మధ్యన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉందనంటే పొలోమని ఆ బారికేడ్లు తీసుకుని వెళ్ళిపోయారు, 2-3 చనిపోయారు. ఎంతకని ప్రభుత్వాలు, అధికారులు, పోలీసులు ఈ బారికేడ్లు పెట్టి ఇది చేస్తారు? అలాగే
బిఫోర్ 2024లో అనుకుంటా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కోసం తిరుమలలో ఆ నీరు కనీసం నీరేని ఏర్పాటు చేయలేదు. అమ్మ ఆ రోజు చూస్తేనే స్వామి కనిపిస్తాడా? ఎంతకని ఆ పోలీసులు కానీ యంత్రాంగం కానీ అన్నీ పెడతారమ్మా? మీకుండాలి కదా, పొలోమని తోసుకొని ఎక్కిపోవడమే. మహిళలు సైతం, అంటే మళ్ళీ ఆ మహిళలు అయితే అది అని అనొద్దు, మహిళలు సైతం కూడా బారికేడ్లు ఎక్కి దూకి వెళ్ళాల్సిన అవసరం ఏముంచింది తల్లి? రీసెంట్గా జరిగిన కూడా అది చూసాం. రీసెంట్గా 2025 దర్శనంకి సంబంధించి ఏమి అవాంఛనీయ ఘటనలు జరగలేదు, కానీ 2024లో మాత్రం జరిగింది, 25లో దర్శనంకి సంబంధించి. దీనికి మారాల్సింది మనమే, ప్రజలే. ఈ సామూహిక రుబాబులు తీసుకెళ్ళి మేము అక్కడ చదువుతాం, మాకు భోజన ఏర్పాటు చేయండి, వాళ్ళు ఎందుకు చేస్తారు? దేవస్థానం వాళ్ళు. ఇప్పటికే దేవాదాయ శాఖలో ఉన్న ఏకైక దేవస్థానాలు ఏమన్నా అంటే హిందూ దేవాలయాలు. దేవాదాయ ధర్మదాయ శాఖ అని ఎందుకు పెట్టారో, ఆ దేవాదాయ ధర్మదాయ శాఖలో కేవలం హిందూ దేవాలయాలు ఎందుకు ఉంటాయండి? దీని మీద ప్రశ్నించండి. ఒకేసారి వెళ్ళండి, పులవ మంది 1000 మంది వెళ్ళి ప్రభుత్వానికి నిలదీయండి. బాబు, దేవాదాయ ధర్మదాయ శాఖలో మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ఇవన్నీ కూడా పెట్టండి. అవి పెట్టరు. వాళ్ళందరూ దశమ భాగాలు, ఆ భాగాలు, ఈ భాగాలు చేసుకొని వాళ్ళు డెవలప్ అవుతూనే ఉంటారు. ఇక్కడ మాత్రం మళ్ళీ పథకాలకు వచ్చేసరికి ఈ డబ్బులే వాడడం ఎంతవరకు కరెక్ట్ ఇది? సో చెప్పొచ్చేది ఏంటంటే, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వ్యవహారాలన్నింటినీ కూడా ఇన్స్పైర్గా తీసుకోండి, కానీ పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. సామూహికంగా చేయాలంటే మీ కుటుంబంతో వెళ్ళి ప్రార్థన చేయండి, ఒక కళ్యాణ మండపం బుక్ చేసుకోండి, లేదా అమ్మవారికి సంబంధించిన కళ్యాణ మండపాలు ఉంటే అక్కడ బుక్ చేయండి, లేదా ఇంద్రకీలాద్రి పక్కనే కృష్ణానది ఉంది, అమ్మవారి కృష్ణానది పుష్కర్ ఘాట్ మీద వరుసగా మెట్ల మీద కూర్చొని అక్కడ టెంట్ వేసుకొని ఒకేసారి అమ్మవారి ఆ మంత్రాలు ఏదో చదవండి, లలిత సహస్రనామం ఏదో చదువుకోండి. ఎంత అద్భుతం అసలు! ఒకేసారి అంటే పెద్దలు చెప్పేవారు, క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే జన సందోహంలోనే అమ్మవారు కానీ అయ్యవారు కానీ కనిపిస్తారట. అదే మోక్షం, అదే పుణ్యం అంట. ముందు వాళ్ళని చూడాలట. అంతమంది సమీకరణ అవ్వడం అనేదే గొప్ప అద్భుతం. సో కాబట్టి ఇట్లాంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాల జోలికి పోయి రకరకాల ఇబ్బందులు పెట్టి ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు అనేది ఏటీ పల్స్ ద్వారా ప్రధానంగా మా అభ్యర్థన. ఏ పథకము, ఏ సంస్కారము, లేదంటే ఏ సంస్కరణ కానీ, లేదంటే ఎటువంటి విధులు, చట్టాలు, హక్కులు ఏవైనా కానీ మొదట పౌరుడు మారాలి. పౌరుడు అనుకరిస్తేనే ఏదైనా ఫాలో అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా సిగ్నల్ జంపు, ఒక 2 నిమిషాలు ఆగవయ్యా, కొంపలు మునిగిపోయేది ఏముంది? దానికి ఒక్కొక్క రోడ్డుకి అడ్డగా ఇలా చేయి పెట్టుకుని వెళ్ళిపోవడం. వాడు వేగంగా వస్తుంటే చేయి పెడితే బండి ఆగుతుందా? వాడు బ్రేక్ వేస్తూ ఆగుతుంది. గుద్దేస్తే గుద్దేశారు అనడం. నీ అర్జెంటే ఒక 5 నిమిషాల ముందు బయలుదేరు. అదేదో సినిమాలో, మహేష్ బాబు గారి సినిమాలో ఉంటుంది. అది ఫ్యామిలీతో ఫుట్పాత్ మీద వెళ్ళిపోతుంటాడు, వాడికి 25,000 ఫైన్ వేస్తే అది తప్పు అంట. నువ్వు ఫ్యామిలీతో ఫుట్పాత్ మీద వెళ్ళి ఏదైనా జరిగిపోతే దానికి మళ్ళీ ప్రభుత్వానికి నిందించడం. ప్రభుత్వం ఎవరా? ప్రజలే. మనలో ఒకడే, మన పక్కింటోడో, ఎదురింటివాడో, పక్క వీధి వాడో ఎవడో ఒకడు, ఆ అధికారి కానీ, రాజకీయ నాయకుడు కానీ. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాను? రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, ఆ హక్కులు తగ్గట్టుగా ప్రవర్తిస్తే, రిపబ్లిక్ డే సందర్భంగా మేము ఏటీ పల్స్ ద్వారా షేర్ చేసుకునే అంశము, ఆ హక్కులు ప్రతిదీ కూడా మారాల్సింది మనమే, పౌరులే. అది మారకపోతే ప్రతి ఒక్కరు మళ్ళీ రికమెండేషన్, మినిస్టర్ రికమెండేషన్ ఉంది, నాకు అధికారి రికమెండేషన్ ఉంది, ఈ రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంటాడు. దేవుడి దగ్గర కూడా త్వరగా వెళ్ళిపోవాలి. ఇది ఎంతవరకు కరెక్టు? వాళ్ళు ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతారు? నీ దృష్టిలో నువ్వు ఒక్కడవే, కానీ వాళ్ళ దృష్టిలో రోజుకి ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది కానీ చూస్తారు. వాళ్ళు విసిగిపోతారు, విసిగి వేసారిపోతారు. పైగా ఈ ఉచితాలు ఒకటి కొంపలు ముంచేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, దివంగత గవర్నర్ అనాలేమో ఆయన్ని, రోషయ్య గారు ఒకసారి ఒక మాట అన్నారు ఇలాగే, అసెంబ్లీ సాక్షిగా మీరు కావాలంటే రికార్డ్స్ చూడొచ్చు. అప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే ఆర్ఓ వాటర్ని లీటర్ రూపాయి అంతు పెట్టింది. సో ప్రతిపక్ష వాళ్ళు ఇబ్బంది పెడతారు, ఎందుకు ఫ్రీగా ఇవ్వచ్చు కదా, నీ మంచినీటికి కూడా పెట్టమంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, నిజంగా ఫ్రీగా ఇస్తే ముట్టి కడుక్కోవడానికి కూడా ఈ నీరే వాడుతారు. ప్రజల సైకాలజీ తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి నిజంగా రోషయ్య గారు. కరెక్ట్, అది ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ తాగుతారు, అండ్ మోర్ ఓవర్ దాన్ని మిస్యూజ్ చేస్తారు. మినిమం పెడితేనే దానికి ఒక అటెన్షన్గా జాగ్రత్తగా చేస్తారు. లేకపోతే రోషయ్య గారు చెప్పినట్టుగా అది అసెంబ్లీ రికార్డ్స్లో ఉందండి ఇప్పటికీ, అది ఫ్రీగా ఇస్తే ముట్టి కడగడానికి కూడా ఆ నీరే వాడుతాడు. ఇది కరెక్ట్. కాబట్టే రాజ్యాంగం అమల్లోకి వచ్చి సరిగ్గా
76 ఏళ్ళు పూర్తయింది, 77వ గణతంత్ర దినోత్సవం. ఇప్పటికైనా హక్కుల్ని విధుల్ని తెలుసుకొని ఎరిగి పక్కోడి మీద రుబాబుతో ప్రవర్తించకుండా ఎవరు సక్రమంగా వాళ్ళు ఉంటే భారతదేశంకి ఎప్పటికీ తిరుగుండదు. ఇప్పుడు సింగపూర్ లాంటి చిన్న చిన్న దేశాలు ఎందుకు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి? అక్కడ ఎవడైనా చెత్త వేస్తే ఇమీడియట్గా వచ్చి ఒక ఆడిక ట్యాగ్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్ స్కాన్ చేసి నీకు ఎంత ఫైన్ వేసావు, నువ్వు వచ్చి కట్టకుండా స్కిప్ చేసావా నువ్వు దేశం దాటి అడుగు కూడా పెట్టలేవు. అది ఏ దేశస్తుడైనా సరే. అంత నిబంధనలు అంత స్ట్రిక్ట్ ఎలాగ ఉన్నారు మరి? ప్రతి పౌరుడు కనీసం 2 ఏళ్ళు మిలిటరీలో పని చేయాల్సిందే. అట్లాంటి నిబంధనలు పెట్టుకున్నారు కాబట్టి ఆ కొరియా వాడికి అమెరికా వాడికి అంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగితే సెటిల్మెంట్ చేశారు. అతి చిన్న దేశం, ఆ దేశంలో సెటిల్మెంట్ చేయగలిగారు. అమెరికా ఎంత బేరాలు పోతుంది మేము పోటుగాలమని, ఎందుకు సెటిల్ చేయలేకపోయింది? దట్ ఈజ్ సింగపూర్. సింగపూర్ లాంటి ఒక చిన్న దేశము భారతదేశాన్ని కూడా శాసించే స్థాయిలో ఉంటుంది ఒక్కొక్క సందర్భాల్లో. ఎట్లా అయితే అఫ్కోర్స్ మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టుగా మనకు ఎక్కువ జనాభా ఉండవు, అతిపెద్ద ప్రజాస్వామ్యం వల్ల కొద్ది కష్టము. అందుకే నేను చెప్పేది ఏంటంటే మారాల్సింది మనమే 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 ప్రజలే. అది కాకుండా ప్రభుత్వాలని అధికారులని దూషించడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కటి చెప్పేస్తారు సరిగ్గా ప్లాన్ చేయలేదండి. ఎవడో రాంగ్ రూట్లో వచ్చేవాడికి ఈడేం ప్లాన్ చేస్తాడండి? చలానాలు, ప్రతిసారి చలానాలు, జంపులు గింపులు, సిగ్నల్ జంపులు, రాంగ్ రూట్లు, రాంగ్ పార్కింగ్లు, రోడ్డు కట్టకు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడే 5 నిమిషాలు వస్తానని. దానికి వచ్చి ప్రతి పోలీసుడు వచ్చి చూసి వాడికి తీస్తాడా వీడి కోసం వచ్చి? సో గణతంత్రం వేళ కనీసం ఎక్కడి నుంచైనా కొంతలో కొంతైనా ఎవరికి వారు పర్ఫెక్ట్గా ఉంటే ఈ సమస్యలే రావు అనేది ఒక అభిప్రాయం. బట్ అది